ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏమంటాం? దేవుడా, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని అడుగుతాం. కానీ బైబిల్ మనకు ఒక భిన్నమైన కోణాన్ని చూపిస్తుంది. శోధనలు మనల్ని నాశనం చేయడానికి కావు, మనల్ని తీర్చిదిద్దడానికే వస్తాయని మీకు తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 దేవుని వాక్యం ఇలా చెబుతోంది: నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరుగుదురు. ఆ ఓర్పు పరిపూర్ణ కార్యము చేయనీయుడి. గమనించండి, ఒక బంగారు నగ మనం ధరించాలంటే, అది ఒక అందమైన ఆభరణంగా మారాలంటే అది ముందుగా తీవ్రమైన మంటల్లో కాలిపోవాలి. ఆ వేడిని భరిస్తేనే దానిలో ఉన్న మలినాలు పోయి అది మెరుస్తుంది. అలాగే ఒక వ్యాయామశాల అంటే జిమ్లో కండరాలు పెరగాలంటే మనం బరువులు ఎత్తాలి. ఆ నొప్పిని భరిస్తేనే శరీరం బలంగా తయారవుతుంది. మన జీవితంలో వచ్చే శోధనలు కూడా ఆ మంట లేదా ఆ బరువులు వంటివే. అవి మనల్ని బాధ పెట్టడానికి రావు, మనలోని విశ్వాసాన్ని మెరుగుపరచడానికి వస్తాయి. శోధనలను ఆనందంగా ఎదుర్కోండి. యాకోబు అంటారు, నానా విధములైన శోధనలు కలిగినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. ఇది వినడానికి కష్టంగా ఉండవచ్చు, కానీ కష్టం వెనుక ఉన్న ఫలితాన్ని చూసినప్పుడు మనం ఆనందించగలం. ఈ కష్టం నన్ను ఇంకా బలవంతుడిగా మారుస్తుందని నమ్మాలి. రెండవది, పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడే మనలో ఓర్పు పెరుగుతుంది. కష్టాల్లో పారిపోకుండా నిలబడటం నేర్చుకున్నప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాము. మూడవది, పరిపూర్ణత వైపు అడుగులు. దేవుడు మిమ్మల్ని కేవలం రక్షించడమే కాదు, మిమ్మల్ని పరిపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు. అంటే ఏ విషయంలోనూ కొదువలేని వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తాడు. ఈ సత్యాన్ని మన జీవితంలో ఎలా పాటించాలంటే, ప్రశ్నించడం మార్చండి. ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని అడిగే బదులు, దేవా, ఈ కష్టం ద్వారా నేనేం నేర్చుకోవాలి అని అడగండి. రెండవది, ఓపిక పట్టండి. ఫలితం వెంటనే రాకపోవచ్చు, అంతే కదా. విత్తనం వేయగానే వెంటనే మొలకెత్తదు. అలాగే మనం ఫలితం కూడా వెంటనే చూడకపోవచ్చు. దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. మూడవది, ఆయన కృపను అడగండి. మీ సొంత శక్తితో తట్టుకోలేనప్పుడు, ప్రభువా, నాకు ఓర్పును దయచేయి అని ప్రార్థించండి. మనం ఎప్పుడైతే ఓపికతో ఎదురు చూస్తామో దేవుడు అంతకంటే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తారు. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థించండి. నా జీవితంలో వచ్చే శోధనలను, కష్టాలను చూసి నేను భయపడకుండా అవి నన్ను నీ వైపు నడిపించే మెట్లుగా మార్చుకునేలా చేయి. నాకు ఓర్పును, స్థిరత్వాన్ని దయచేయి ప్రభువా. కష్టాల్లో కూడా నిన్నే స్తుతించే హృదయాన్ని నాకు ప్రసాదించుము అని ఆయన పాదాలు పట్టుకొని అడగండి. ఎందుకంటే ఆయన విరిగి నలిగిన మనసులకు తోడై ఉండే నిలిచే దేవుడు. కాబట్టి గుర్తుంచుకోండి, తుఫాను అనే మీ జీవితంలో మీ పడవను ముంచడానికి రాదు. మిమ్మల్ని కొత్త తీరానికి చేర్చడానికి, మిమ్మల్ని ఒక కొత్త గమ్యానికి చేర్చడానికే ఆ యొక్క తుఫాను వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.